ప్రకాశం జిల్లా సింగరాయకొండలో టీడీపీ నాయకుల భూ దందాలతో పాటు గ్రావెల్ అక్రమ తవ్వకాలు తరలింపుతో రెచ్చిపోతున్నారు. సింగరాయకొండకు చెందిన మాజీ సైనికుడు గంజి కొండలరావుకు 2011లో 4.30 సెంట్ల భూమిని ప్రభుత్వం కేటాయించింది. సర్వ హక్కులతో పట్టాదారు పాస్బుక్ కూడా ఇచ్చింది. ఆ భూమిలో జామాయిల్ వేసి సాగు చేసుకుంటున్నారు కొండలరావు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ భూమిపై సింగరాయకొండ మండల టీడీపీ అధ్యక్షుడు మించాల బ్రహ్మయ్య కన్ను పడింది. కొంతమంది రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై కొండలరావుకు చెందిన భూమిలో నుంచి అక్రమ గ్రావెల్ను తోలుతున్నారు. పట్టపగలే 2 జేసీబీలతో గ్రావెల్ తవ్వి తరలిస్తున్నారు. ఇదే న్యాయం అని ప్రశ్నించిన కొండలరావు కూతురి కొండమ్మపై దౌర్జన్యానికి పాల్పడ్డారు టీడీపీ నాయకుడు బ్రహ్మయ్య, ఆయన అనుచరులు. వారి అరాచకాలకు భయపడిపోయిన ఆమె తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. నమూనా మిలిటరీ తరపున మా నాన్నగారికి ఇచ్చిన భూమి పేపర్సు, నేను పోయిన వారము ఒంగోలులో ఇచ్చిన రసీదు, నేను కలెక్టర్ గారి దగ్గర ఇచ్చిన రసీదు, ఇందులో భూమికి సంబంధించిన పేపర్స్ అన్నీ ఉన్నాయి. కోర్టు ఆర్డర్ కాపీ ఉంది. మొత్తం ఇదే రికార్డు. నేను పోయిన సంవత్సరం కూడా ఇచ్చున్నాను కలెక్టర్ గారి ఆఫీసులో ఈ అర్జీని. 23 నుంచి కూడా మళ్ళీ ఇది రన్నింగ్ అవుతుంది. సమస్య ఎవరూ పట్టించుకోవట్లేదు. మాకు మిక్కిలి సహాయం చేయవలసిందిగా వేడుకొంచున్నాను.